మనలో చాలామంది వాళ్ళ కోసం వాళ్ళు బతకట్లేదు. చుట్టూ ఉన్న వాళ్ళ కోసం బతుకుతున్నారు. ఉదాహరణకి బట్టలు కొనడానికి ఏ మాల్కో బట్టల షాప్కో వెళ్ళామనుకోండి, మనకు నచ్చిన బట్టలు, మనకు అనుకూలమైన బట్టలు కొనటం మానేసి ఖరీదైన బట్టలు, నలుగురు ఏమనుకుంటారో ఏమో, ఖరీదు తక్కువ బట్టలు కొంటే, లేదా అక్కడ ఉన్న నలుగురు మెచ్చుకునే బట్టలు, లేదా షాపులో సేల్స్ మ్యాన్ ఇవి మీకు నచ్చుతాయని చెప్తే ఆ బట్టలు కొనుక్కొని వచ్చి నలుగురికి చూపించి ఆనందపడిపోతూ ఉంటారు. ఈ ధోరణి కేవలం వస్తువులకే కాదు, జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కూడా ఇలాగే ఇద్దరూ కలిసి బయట నడుస్తూ ఉంటే ఎలా ఉన్నాం నలుగురిని అడిగి, లేదా నలుగురికి నచ్చితేనే మనం జీవిత భాగస్వామిని కూడా ఎంచుకుంటున్నాం. చాలామంది తమ నగలు, తమకున్న కార్లు, తమకిన్ని ఇళ్ళు, బంగ్లాలు ప్రదర్శించడానికే ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు. అంటే అవన్నీ చూసి నలుగురు మెచ్చుకోవాలని ఒక రకమైన జిజ్ఞాస లేదా తృప్తి. నిజానికి ఇది ఒక రకంగా చెప్పాలంటే బానిసత్వం. ఎవరో ఇష్టపడిన దాన్ని మనం స్వీకరిస్తున్నామంటే వాళ్ళకి మనం బానిసలు అయిపోయినట్టే. ఇంకా చెప్పాలంటే సెకండ్ హ్యాండ్ జీవితాన్ని మనం గడుపుతున్నాం. ఎవరికో నచ్చిన జీవితాన్ని మనం స్వీకరిస్తున్నాం. ఎవరో కళ్ళద్దాల్లో నుంచి మన జీవితాన్ని మనం చూస్తున్నాం. ఎవరి చెప్పుల్లోనూ మనం కాళ్ళు పెట్టి నడవాలని ప్రయత్నిస్తున్నాం. జీవితం సర్కస్ కాదు, నలుగురు ముందు ప్రదర్శించడానికి. ఇలా గనక నలుగురు మెచ్చుకున్న జీవితం కావాలనుకుంటే ఒక రకంగా ఇది నలుగురు మెచ్చుకుని వదిలేసిన జీవితాన్ని మనం స్వీకరిస్తున్నట్టు లెక్క. ఇది బానిసత్వం కన్నా హీనమైంది. ఒక రకంగా ఇది శాపం అనుకోవచ్చు. ఇటువంటి జీవితం, ఈ శాపం మనం కోరుకున్నదే ఎవరు మన నెత్తి మీద రుద్దలేదు. మనం నలుగురికి మెచ్చుకోవాలని, నలుగురు చూసి మనల్ని అందరూ కూడా గొప్పగా అనుకోవాలని మన జీవితాన్ని ప్రదర్శనకు పెడుతున్నాం. కానీ వాస్తవం ఏంటంటే స్వచ్ఛమైన జీవితాన్ని మనం బతకట్లేదు, సెకండ్ హ్యాండ్ జీవితాన్ని మనం బతుకుతున్నాం. జీవితం అంటే భయపడకుండా బతకటం, స్వేచ్ఛగా బతకటం. ఒకరి కోసం బతకండి, మీరు స్వేచ్ఛగా బతకండి. మీకు ఇష్టమైన జీవితాన్ని మీరు అనుభవించండి, మీకు ఇష్టమైన జీవితాన్ని మీరు బతకండి. అప్పుడే జీవితానికి నిజమైన అర్థం ఉంటుంది.